వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగుల ఆందోళన, బదిలీ ఉత్తర్వుల్లో అస్పష్టత, ఆర్థిక శాఖ వివరణ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఉంటే వెంటనే అందజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే, బదిలీ ఉత్తర్వుల్లో అస్పష్టత, త్వరలో పదవీ విరమణ చేసే వారిలో ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఉత్తర్వులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆ జీవోలో కొన్ని అంశాలకు స్పష్టత ఇవ్వకపోవడంతో సందేహాలు నెలకొన్నాయి. ఆగస్టు 19 నుంచి 31 లోపు బదిలీలు పూర్తి చేయాలని తాజాగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రధానంగా ఉద్యోగులకు ఎప్పుడు బదిలీలు చేపట్టినా పదవీ విరమణ చేయబోయే ఉద్యోగుల విషయంలో స్పష్టత ఇస్తారు. ఈ ఏడాదో లేక 2 ఏళ్ల లోపు పదవీ విరమణలా ఉంటే అలాంటి వారికి బదిలీలు ఉండబోవని ఉత్తర్వుల్లో పేర్కొంటారు. తాజా ఉత్తర్వులో అసలు ఈ విషయమే ప్రస్తావించలేదు. దీంతో త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఎందుకైనా మంచిదని వారు ఉన్నతాధికారులకు దరఖాస్తులు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ విరమణ చేయబోయే ముందు ఎందుకు ఈ అదనపు ప్రయాస అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో పదవి విరమణ చేయబోతున్న వారు జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ఆయా ఉద్యోగులకు, అధికారులకు కూడా సంబంధిత ఉన్నతాధికారులు ఆ వర్తమానాన్ని తెలియజేశారు. తాజా బదిలీ జీవోలో వారు ఉన్న స్థానాన్ని ఎవరైనా కోరుకొని రాజకీయంగా సిఫార్సు చేయించుకుంటే తమ స్థానాలు కూడా భర్తీ చేసి తమను బదిలీ చేస్తారేమోనని పదవి విరమణ చేయబోయే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వారి విభాగాధిపతులకు, జిల్లాల ఉన్నతాధికారులకు తమను బదిలీ చేయవద్దని దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బందికి బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు. దీంతో ఆ ఇంజనీరింగ్ శాఖలోని సాధారణ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయా లేదా అన్న సంశయం అయితే వారిలో నెలకొన్నది. ఓకే మిత్రులారా, ఇది ఈనాటి సమాచారం.